నేను ముస్లింలను ఎప్పుడు తప్పుపట్టను. ఎందుకంటే తప్పు మనం చేసుకుంటే వాళ్ళని తప్పుపట్టడం అనేది మూర్ఖత్వం. వాళ్ళు వాళ్ళ మతాన్ని ఫాలో అయినట్టు మనం మన మతాన్ని ఫాలో అవుతున్నామా? వాళ్ళ పిల్లలకు వాళ్ళ మతం గురించి ఎంతలా చెప్పి పెంచుకుంటున్నారో మనం మన పిల్లలకు అలా చెప్తున్నామా? వాళ్ళకున్న అవేర్నెస్, వాళ్ళకున్న క్లారిటీ మనకుందా? వాళ్ళ లేడీస్ ఎండాకాలంలో కూడా బుర్కాలు వేసుకుంటారు. మన లేడీస్ రోజు రోజుకి ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు? వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి టోపీలు పెట్టుకుంటున్నారు. మరి మన పిల్లలు ఒకవేళ మనం వాళ్ళ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఖైరతాబాద్ సర్కిల్లో చూసాం కదా, రాజు అనే దళితుడి పరిస్థితి. మన అమ్మాయిలను ఎంతోమందిని వాళ్ళు లవ్ జిహాద్ చేసి పెళ్లి చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం? ఒక ముస్లిం ఒక హిందూ గొడవ పడుతుంటే ఎంతమంది ముస్లింలు ఆగుతారు, ఎంతమంది హిందువులు ఆగుతారు? మతం గురించి మాట్లాడితే వ్యతిరేకించే వాళ్ళు ముస్లింలలో ఒక్కరు కూడా ఉండరు, కానీ హిందువులలో 90% ఉంటారు. పెద్దమ్మ తల్లి టెంపుల్ కూలగొట్టిన వెంటనే జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. అదే బాబ్రీ మసీద్ కూలగొట్టిన తర్వాత నుండి ఇప్పటి వరకు ముస్లింలు బీజేపీకి ఓటు వేయట్లేదు. వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా ఓపెన్గా చెప్తున్నాయి, మా జనాభా ఎక్కువైన తర్వాత అందరినీ చంపేస్తామని. అయినా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అదేదో ఊరికే అలా మాట్లాడతారు అని వదిలేస్తున్నాం. కాశ్మీర్లో జరిగింది, తెలంగాణలో రజాకార్లతో జరిగింది తెలిసి కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళు ఓటు వేసే విధానం కానీ, ఏదైనా గొడవ జరిగినప్పుడు వాళ్ళు కలిసి ఉండే విధానం, ఇవన్నీ వాళ్ళు పక్క క్లారిటీతోనే బతుకుతున్నారు. క్లారిటీ లేనిది కేవలం మన హిందువులకి. సో మారాల్సింది ఎవరు? ఆలోచించండి.